హాయ్ అండి. ఈరోజు రీయూజబుల్గా వాడే వస్తువుల గురించి చెప్తాము. ఇక్కడ ఆయన పోర్ చేస్తున్నది ప్యాన్ ఒక మెల్ట్ చేసి, పనికిరాని ఒక ప్యాన్ మెల్ట్ చేసి లోపల అట్టపెట్టెలో మనము షేప్ ఏ దేవుడి షేప్ కావాల్సి ఆ షేప్ని వాళ్ళ చేతులతో ఇలా చేసి లోపల మట్టిలతో చేసి ఆ షేప్లలో కరెక్ట్గా పోస్తారండి. ఎంత గ్రేట్ అనిపించిందంటే అలా పోసి మనం ప్యాన్ పనికిరాదనుకున్న ప్యాన్ని మనకే మన ఇంట్లో మళ్ళీ పెట్టుకోవడానికి షోకేస్లో అందంగా దేవుడి విగ్రహాలను చేసిస్తున్నారు. అండ్ వీళ్ళు వచ్చేసి మా కాలనీలో పెట్టుకున్నారు, చీమకుర్తిలో చెట్టు కింద పెట్టుకొని అందరూ తెచ్చిస్తున్నారు. ఇత్తడి ఉంటే ఇత్తడి కూడా తెచ్చిస్తే అవి కూడా చాలా బాగా తీర్చిదిద్దారండి వీళ్ళు. కొంచెం చల్లబడడానికి వాటర్ పోసారు. తర్వాత ఇంకా పెట్టెలో ఓపెన్ చేస్తారు చూడండి, సరస్వతి దేవి అండ్ అంటే వినాయకుడు వాహనము చేయమని అడిగారు మా అత్తయ్య గారు. అది షోకేస్లో పెట్టుకుందాం బాగుండిద్ది అనేసి సరే అన్నాను నేను. చాలా బాగా వచ్చాయండి, చాలా అందంగా వచ్చాయండి. అండ్ అక్కడ ఆవిడ చూస్తే ఇలా ఇలా రొటేట్ చేస్తుంది కదా, దాని నుంచి కోల్కి జనరేట్ చేస్తారు, హీట్ జనరేట్ చేసి అక్కడ మెల్ట్ చేస్తారు మనం ఇచ్చిన వస్తువులని. అండ్ అది ఇలా ఉండగా ఈరోజు మా అత్తయ్య గారు చేసిన ఫిష్ పులుసు, చేపలు పులుసు అండ్ ప్రాన్స్ చాలా బాగా కుదిరింది. చెరువులో చేపలండి, చీమకుర్తి చెరువులు అవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఈసారి ఎప్పుడైనా దాన్ని ప్రాసెస్ అవి వీడియో తీస్తాను. మా కజిన్స్ వాళ్ళ పిల్లలు మా పిల్లలతో టైం దొరక్క అవంతా చూపించలేదు, ఫొటోస్ తీయలేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో విగ్రహాలు. మాకు చాలా బాగా నచ్చిందండి. ఇదే ఫస్ట్ టైం నేను చూడడము. మా వాడు చాలా అల్లరైపోయాడు. చూడండి కింద పడేసి అయ్యో అని అంటున్నాడు.